అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన నారా లోకేష్ అని అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నారా లోకేష్ షాక్ ఇచ్చారు. వ్యూహం సినిమా విడుదల చేయవద్దు, నారా లోకేష్ పిటిషన్పై హైదరాబాద్ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వ్యూహం సినిమాను ఓటీటీ అలాగే ఆన్లైన్ ఇంటర్నెట్లో విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, చంద్రబాబును అపఖ్యాతి పాలు చేసే విధంగా చిత్రీకరించారని సిటీ సివిల్ కోర్టులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రామదూత క్రియేషన్స్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక వ్యూహం సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ లోకేష్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 26ను విచారించనుంది. ఇక వ్యూహం ట్రైలర్ విడుదల సమయంలోనూ దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నచ్చరని చెప్పారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక ఉండి సినిమా తీయించారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం అలాగే రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్లో ప్రతివాదులుగా అయితే చేర్చారు. సో దీనికి సంబంధించి ఈ నెల 27 అలాగే 26న 2 రోజులు కూడా ఈ యొక్క విచారణ అయితే జరగనుంది.